ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గంలో ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహించారు. జీ కొండూరులోని కమ్యూనిటీ హాల్లో ఈ ప్రజా దర్బార్ కార్యక్రమానికి మండల చుట్టుపక్కల ఉన్న గ్రామాల నుంచి ప్రజలు భారీ ఎత్తున స్థానిక ఎమ్మెల్యే వసంత వెంకటకృష్ణ ప్రసాద్కు పలు సమస్యలపై అర్జీలు అందజేశారు. స్పందించిన ఎమ్మెల్యే సమస్యను వెంటనే పరిష్కరించాలని ఆయా శాఖల అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ ఇన్ఛార్జ్ అక్కల రామ్మోహన్ రావు గాంధీ, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. దయచేసి అందరూ నిశ్శబ్దంగా ఉండండి. ఇక్కడ ప్రొసీడింగ్స్ జీకొండూరులో గ్రీవెన్స్ ఏర్పాటు చేయడం ప్రజా దర్బార్ కార్యక్రమం. దీంట్లో దాదాపుగా 85 వినతిపత్రాలు వచ్చినాయి. ప్రధానంగా డొంక రోడ్లు బాగు చేయడం కావచ్చు, ఇంటి స్థలాల కోసం కావచ్చు, కొంతమంది పెన్షన్లకు సంబంధించిన సదరన్ సర్టిఫికెట్ కావచ్చు, రెవెన్యూకి సంబంధించిన ఆన్లైన్ కాలేదని ఇతర సమస్యలు వచ్చినాయి. వాటన్నిటి కూడా ఎంఆర్ఓ గారు కూడా నాతో పాటు ఉన్నారు. కాకపోతే రివ్యూ చాలా సంవత్సరాల నుంచి జరుగుతూ ఉన్నాయి. వచ్చే వారం మైలవరంలో గ్రీవెన్స్ పెడతాం నియోజకవర్గ హెడ్ క్వార్టర్స్లో. ఆ గ్రీవెన్స్కి కలెక్టర్ గారిని కూడా నేను ఆహ్వానిస్తా ఉన్నాను. కలెక్టర్ గారు కూడా ఖచ్చితంగా వస్తారు. నియోజకవర్గంలో ఉన్న తహసీల్దారులందరినీ ఆ రోజు పిలుస్తాం. ఎందుకంటే రెవెన్యూ సమస్యలు ఏవైతే ఉన్నాయో తక్షణం పరిష్కారం చూపించే దిశగా కొన్ని దీర్ఘకాలిక సమస్యలు, కొన్ని ఎప్పటి నుంచో అపరిష్కృతంగా ఉన్నటువంటి సమస్యలు, వాటన్నింటినీ అంటే కోరాట్ నగర్లో సమస్య ఉంది. అట్లాగే కొన్ని చోట్ల రహదారులు ప్రైవేటు భూముల్లోంచి నిర్మాణం జరిగినప్పుడు ఎప్పుడో 10-15 సంవత్సరాల క్రితం నిర్మాణం జరిగినా వాటిని సబ్ డివిజన్ చేసి వాళ్ళకి భూములు వాళ్ళకి విడగొట్టినందువల్ల వాళ్ళంతే కార్యక్రమాలు జరిగినప్పుడు వినతిపత్రాలు ఇస్తూ ఉన్నారు, మళ్ళీ తిరుగుతూ ఉన్నారు. కానీ ఆ సమస్యలు పరిష్కారం కావట్లేదు. ఇట్లాంటి దీర్ఘకాలిక సమస్యలు కూడా కలెక్టర్ గారి దృష్టిలో పెట్టి సత్వర పరిష్కారం చూపించే దానికోసం కలెక్టర్ గారిని కూడా నేను వచ్చే వారం ఆహ్వానించాను. ఏ రోజు ఏ తారీఖు అన్నది 2 రోజుల్లో ప్రకటించి ముందుగానే నియోజకవర్గంలో ఉన్న 5 తహసీల్దార్లు